నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో హైదరాబాద్లో కరెంట్ షాక్ కొట్టి 5 వ్యక్తులు చనిపోయారు. చూస్తే చాలా బాధ అనిపించింది. అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పసిపిల్లలు ఉన్న తండ్రులు కూడా ఉన్నారు. ఆ కుటుంబం ఎంతో రోధిస్తుంది. ఇంకా నెక్స్ట్ వినాయక చవితి రాబోతోంది. వినాయక చవితి అనగానే ఇదే టెన్షన్ ఉంటుంది పోలీసులకి, కుటుంబ సభ్యులకి. పిల్లలు అస్సలు చెప్పిన మాట వినరు. గణేష్ మండపాలను అంటూ విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు, మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు, మండపాలు కట్టేటప్పుడు ఇలాంటి చోట కరెంట్ షాకులు కొట్టి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అలాగే నిమజ్జనాల దగ్గర కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. ఏదైనా సరే యూత్ పిల్లలు కొంచెం జాగ్రత్తలు పాటించండి. వీధికి 4 విగ్రహాలను ఎవరూ పెట్టాల్సిన అంత అవసరం లేదు. ఎక్కడో ఒక చోట పెడితే భగవంతుని మనం అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, వాళ్ళకంటే గొప్పగా మనం పెట్టాలని చందాలని పోగేసి విగ్రహాలని భారీగా తెచ్చి పెట్టేసి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. చూడండి, ప్రాణం చాలా విలువైనది. మీకు ఏదైనా జరిగిందేనంటే కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు చెప్పండి. కానీ ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు అవగాహన కల్పించండి. ప్రమాదం అనేది ఎటువైపు నుంచి ఎలా ముంచుకొస్తుందో మనకు తెలియదు. ఏదైనా పోయిన తర్వాత బాధపడే కంటే ముందే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. వినాయక చవితి రాబోతుంది. ప్రతి ఒక్క యూత్ పిల్లలు కూడా గణేష్ మండపాల దగ్గర జాగ్రత్తలు పాటించండి.